వెల్కమ్ టు టీసాట్ వీక్షకులకు మనం ఈరోజు భారతదేశ చరిత్రలో గుప్తుల రాజకీయ చరిత్రను మనం ప్రారంభించబోతున్నాం. సో గుప్తులలో అనగానే మనకు నిజమైన స్థాపకుడిగా గుర్తించేది ఎవరినంటే మొదటి చంద్రగుప్తుడిని నిజమైన స్థాపకుడు అంటాం. ఈయన క్రీస్తు శకం 320 నుంచి క్రీస్తు శకం 340 మధ్య కాలంలో అనగా దాదాపు 20 సంవత్సరాల కాలం పాటు ఇక్కడ పరిపాలించడం జరిగింది. సో చంద్రగుప్త I he considered as a real founder of Guptas. He ruled over 320 AD to 340 AD. So almost this is the period considered as a 20 years. So in his 20 years of the tenure, what are the achievements అన్నది మనం చూస్తే మొట్టమొదటగా ఈయన సర్వస్వతంత్రుడైన పాలకుడు అన్నది మనం చెప్పాం. సో సర్వస్వతంత్రుడైన పాలకుడు ఒకటి. రెండవది ఈయన గౌరవాన్ని ఎట్లా పెంచుకున్నాడు అన్నదాన్ని కనుక మీరు చూస్తే యుద్ధాల ద్వారా ఈయన పెంచుకున్నాడు అనడానికంటే వివాహాల ద్వారా ఈయన తన గౌరవాన్ని పెంచుకున్నాడు. వివాహాల ద్వారా ఎట్లా అన్నది కనుక చూస్తే ఈయన లిచ్చవి రాకుమార్తెను వివాహం ఆడాడు. లిచ్చవీలు భారతదేశంలో ఉన్న అత్యంత ప్రాచీన తెగలలో లిచ్చవీలు ఒకరు. ఎవరి లిచ్చవీలు అన్నది కనుక మనం గమనిస్తే గౌతమ బుద్ధుడి తల్లి పేరు మహామాయ లేదా మాయాదేవి. ఈ మహామాయ తల్లిగారి కుటుంబమే లిచ్చవీలు. అంటే మహామాయ లిచ్చవి ప్రిన్సెస్. ఆ మహామాయ వంశానికి చెందిన లిచ్చవీలలో ఒక రాకుమార్తెని వివాహం ఆడడం వల్ల ఎక్కడో మా గౌతమ బుద్ధుడి యొక్క బంధువులను వివాహం ఆడడం అనేది ఈయన సామాజిక హోదాలో విపరీతమైన క్రేజ్ పెంచడం జరిగింది. సో సాధారణంగా కూడా చూస్తాం కదా, ఒక మామూలు యువకుడు మంచి ఉద్యోగాన్ని సాధించి ఉన్నత కుటుంబానికి చెందిన వాళ్ళ ఏదో రకంగా గౌరవప్రదమైన కుటుంబానికి చెందిన వారిని వివాహం ఆడడం వల్ల ఖచ్చితంగా వాడి సామాజిక హోదా పెరిగే అవకాశం పెరుగుతుంది. ఆల్రెడీ జాబ్ తోటి పెరిగి ఉన్నా మరొకటి వివాహం ద్వారా కూడా కొంచెం పెరిగే ప్రయత్నం అనేది జరుగుతుంది. అందువల్లనే ఈయన గౌరవాన్ని పెంచింది ఏంటి అంటే వివాహం, పైగా ఎవరితోటి అన్నది చూస్తే లిచ్చవీలతోటి అన్నది మనం చూస్తూ వచ్చాం. రైట్. ఒకటి లిచ్చవి రాకుమార్తె వివాహం ఒకటైతే, మరొకటి ఈయన రెండవది ఏంటి అన్నది కనుక చూస్తే ఈయన కుబేర నాగ అంటే నాగా జాతికి చెందిన యువతి ఆయన కుబేర నాగను కూడా వివాహం ఆడాడు. లిచ్చవీల ద్వారానేమో గౌతమ బుద్ధుడి బంధువైపోయాడు. అంటే అప్పటికి బుద్ధుడు ఉన్నాడా సరే అంటే బుద్ధుడు అప్పుడు లేడు. ఆయన బుద్ధుని వారసులు సంబంధించిన దాంట్లో బుద్ధుని వారసులను వివాహం ఆడాడు కాబట్టి ఆ యొక్క గౌరవం దక్కింది. మరి ఈ యొక్క నాగా జాతికి చెందిన యువతిని కుబేర నాగ, అసలు నాగులు ఎవరు అన్నది చూస్తే ఆనాడు మధ్య భారతంలో గొప్ప యుద్ధ వీరులుగా పేరుగాంచిన వాళ్ళు. ద గ్రేటెస్ట్ వారియర్. దే సెటిల్ డౌన్ ఇన్ సెంట్రల్ ఇండియా. Then he married the princess of Nagas, obviously increased his social status because of the two reasons. One, the marriage with Lichavi. Second, a marriage with Naga princess obviously enhanced his social status అనేది మనకు తెలుస్తూనే ఉంది. సో ఇది ఒక ప్రధానమైనది అని మనం తెలుసుకుంటాం. తర్వాత యావత్ గుప్తులలోనే అత్యంత గొప్ప పాలకుడు ఎవరు అంటే ఈ యొక్క సముద్రగుప్తుడు. నిజానికి పేరులోనే సముద్రం ఉంది. సముద్రం అంటేనే పెద్దది. ఈయన కూడా చాలా పెద్దవాడే. సముద్రం అంతటి విశాలమైన రాజ్యాన్ని స్థాపించుకోగలిగాడు కాబట్టే ఈయనను సముద్రగుప్తుడు అతి గొప్పవాడు అని మనం చెప్తూ వస్తాం. సముద్రగుప్తుడికి ఉన్న బిరుదులు ఏంటి అన్నది కనుక చూస్తే భారతదేశ చరిత్ర పైన పరిశోధన చేసిన విఎస్ స్మిత్, ఈ స్మిత్ గారు యొక్క మాటల ప్రకారం మనం గమనించినప్పుడు, ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ విఎస్ స్మిత్, సముద్రగుప్త వాజ్ నన్ అదర్ దెన్ ఇండియన్ నెపోలియన్ అనుకోవాలి. సో ఇండియన్ నెపోలియన్ అంటే భారతదేశంలో ఇండియన్ నెపోలియన్గా పేరుగాంచిన వాడు. నెపోలియన్ ఎవరు రా అన్నది మళ్ళీ డౌట్ రావాలి. నెపోలియన్ ఎవరంటే ఫ్రెంచ్ను ఏకం చేసి పాలించాడు. ఫ్రెంచ్ని ఏకం చేసి పాలించడమే కాదు, యూరప్ ఖండములో తన వల్ల సరిహద్దులే మారిపోయాయి. అందుకే దాన్ని నెపోలియన్ కాంటినెంటల్ థియరీ అంటాం. ఒకటి ఏ విధంగా అయితే నెపోలియన్
అక్కడ ప్రారంభించి ఎక్కడో ప్యారిస్ పట్టణం నుంచి రష్యా దాకా ఎట్లొచ్చాడో మన సముద్రగుప్తుడు కూడా పాట్నా నుంచి కన్యాకుమారి దాకా తన రాజ్యాన్ని విస్తరించాడు కాబట్టే ఈయనను ఏమంటామంటే ఇండియన్ నెపోలియన్ అన్నారు. అంటే ఐరోపియన్లు నెపోలియన్ చరిత్రను ఔపోషాన పట్టిన తర్వాత భారతదేశ చరిత్రను వీళ్ళు పరిశీలిస్తున్నప్పుడు ఓహో ఈయన కూడా నెపోలియన్ లాగా చేశాడని ఇండియన్ నెపోలియన్ అన్న, కానీ నెపోలియన్ ఎక్కడ సముద్రగుప్తుడు సముద్రగుప్తుడు నెపోలియన్ కంటే కొన్ని వందల సంవత్సరాల ముందు ఆ పని చేశాడు. మన వాళ్ళే ముందు పరిశోధనలు కనుక చేసి ఉంటే నెపోలియన్నే మనం ఇండియన్ వాని ఎవరిని ఫ్రెంచ్ సముద్రగుప్త అని పిలవాల్సింది, కానీ రివర్స్ అయింది కొంత, అది వేరు. రెండవ బిరుదు ఈయనని కవిరాజా అంటాం. కవిరాజా అని ఎందుకు అన్నాము అంటే సింపుల్ లాజిక్. ఈయన వీణను వాయించేవాడు, ఈ వీణ వాయిద్యకారుడు. వీణ ఈజ్ అ సింబల్ ఆఫ్ సరస్వతీదేవి. కాబట్టి ఈయన వీణను కలిగి ఉన్నాడు అంటే వీణ ఈజ్ నథింగ్ బట్ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ని కలిగి ఉన్నాడు కాబట్టి కవిరాజా, కవులలో రాజు వంటి వాడు అన్న ఒక ఉద్దేశంతో దీన్ని పేర్కొనడం అనేది జరిగింది. ఈయన విజయాలు మనకెట్లా తెలుస్తున్నాయి అంటే అలహాబాదు ప్రశస్తి ద్వారా తెలుస్తున్నాయి. ఇందాక ఫస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. దీన్ని ఎవరు వేయించారు అంటే హరిసేనుడు వేయించాడు. వాస్తవంగా ఈ అలహాబాదు స్తంభ శాసనం గురించి కొంత సమాచారాన్ని వివరంగా చెప్తాను. ఇది అలహాబాద్ దగ్గర ఉన్న ఒక స్తంభ శాసనము అనుకోండి. ఇందులో కొంత భాగాన్ని ఏం చేశారు అంటే మన అశోకుడు, మౌర్య అశోకుడు దీన్ని రచించాడు. అశోకుడు రచించిన తర్వాత పై భాగము కింది భాగం ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఈ పై భాగంలో వచ్చే వరకు మనకు అలహాబాద్ దగ్గర ఉన్న దాంట్లో సముద్రగుప్తుడి యొక్క ఆస్థాన కవి లేదా ఆయన ఆస్థానంలో సేనాపతిగా రెండుగా ఉండేవాడు, ఆయన ఈ భాగంలో రాశాడు. మిగతా కింది భాగం ఏదైతే మిగిలిపోయిందో దీన్ని మొఘల్ చక్రవర్తి అయిన జహాంగీర్ కూడా ఉపయోగించాడు అని చెప్తారు. మొఘల్ చక్రవర్తి అయిన జహాంగీర్ కూడా దీన్ని ఉపయోగించాడు అని దాంతో చెప్తాం. ఈ యొక్క అలహాబాదు ప్రశస్తిలో ఇందాకే చెప్పాం కదండి, ఈయన ఎందుకు గొప్పవాడయ్యాడు అన్నదానికి. ఎందుకు అయ్యాడంటే రాజ్యాలను జయించడం వల్ల అయ్యాడు. ఈయనకంటే ముందు ఈయన తండ్రి గారు గొప్పవాడు ఎందుకు అయ్యాడంటే రాజ్యాలను జయించి కాదు, గొప్ప కుటుంబాలకు చెందిన యువతులను వివాహం ఆడడం వల్ల అయ్యాడు. ఒకరొకరి మార్గం ఒకటి, వారి యొక్క మార్గాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. వీడి మార్గంలో 9 మంది ఆర్యావర్తన రాజ్యాలను ఆక్రమించుకున్నాడు. ఆర్యావర్తనము అంటే ఆర్యుల చేత నివాసమై ఉండబడినది గంగా మైదాన ప్రాంతాలు అని గుర్తుపెట్టుకోండి. గంగా ఇట్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ residential area of the Aryans. The later Vedic period, Aryans they migrated to Ganga Yamuna, towards Ganga and Yamuna, and later on they pushed towards that lower Ganga, middle Ganga. సో దానివల్ల వీళ్ళను గంగా అయితే ఈ 9 మందిని ఓడించి ఆ యొక్క రాజ్యాలను కంప్లీట్గా ఆక్రమించుకున్నాడు. వీటిని ఆక్రమించుకున్నాడు, వాళ్ళకేం వదిలిపెట్టలే. కానీ తర్వాత దక్షిణ భారతదేశం పైన దృష్టిని సారించాడు. దక్షిణ భారతదేశం పైన దృష్టిని సారించినప్పుడు ఇక్కడ మొదలుపెట్టి దాదాపు 12 మంది అంటే ఆనాడు కంచిని పరిపాలిస్తున్న విష్ణుగోప దాకా ఓడించాడు అని చెప్తారు. ఈ విధంగా ఈ యొక్క కంచి పాలకుల వరకు ఆయన ఆక్రమించుకున్నాడు అని చెప్తూనే ఉన్నాం. సో ఈ 12 మంది దక్షిణాది పాలకులను ఓడించి వాళ్ళను అనుగ్రహించాడు. అనుగ్రహించడము అంటే వాళ్ళ రాజ్యాలను కంప్లీట్గా ఆక్యుపై చేయలేదు. కంప్లీట్గా ఆక్యుపై చేయకుండా ఆ రాజ్యం వాళ్ళకే ఇవ్వబడ్డది. అయ్యా సంవత్సరానికి నీవు కొంత కప్పం చెల్లించు, ఆ కప్పాన్ని తీసుకొని నీ రాజ్యాన్ని నీవు పాలించుకునే అనుమతిని ఇస్తాను. ఎందుకు అంటే సాధారణంగా ఈయన ఉంటున్న ప్రదేశం ఇది. ఆల్రెడీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తన భాగంలో రాజ్యం కలుపుకున్నాడు. ఈయన ఇక్కడుండి ఈ ప్రాంతం దాకా తను లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్. నిజంగా అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక ప్రాంతాన్ని హ్యాండిల్ చేయాలి అనేది చాలా కష్టం. ఎందుకంటే ఆ రోజులలో కమ్యూనికేషన్స్ అనేటివి చాలా పరిమితంగా ఉండే.
ఆ కమ్యూనికేషన్స్ పరిమితంగా ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి దాన్ని మనం అలా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వద్దు నాయనా, నీకు రాజ్యాన్ని నేను కంప్లీట్గా ఆక్యుపై కనుక చేస్తే నువ్వు మళ్ళీ ఏం చేస్తావు, తిరుగుబాటు చేస్తావు. తిరుగుబాటు చేసినప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి దీన్ని తగ్గించాలనో పెంచాలనో లేకపోతే ఏదో చేస్తే దాని మీద వచ్చే వ్యయం అధికం. సో బై స్పెండింగ్ ఆఫ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ I wasted my time. That is the reason, instead of that, I granted permission to be ruled from your side only. నీ వైపు నుంచే పాలన కొనసాగించు, తర్వాత చూద్దాం. సో దానికి కాకపోతే ట్యాక్స్ కట్టాలి అని చెప్పాడు. అందుకే దాన్ని ఏమన్నామంటే అనుగ్రహించాడు అన్నాం. ఈయన 18 మంది ఆటవిక రాజులను, అంటే సెంట్రల్ ఇండియా ఈనాడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ యొక్క బాగా తీవ్రమైన దట్టమైన అడవులు ఉండే, అది ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, పీఠభూమి ప్రాంతం, లోహాలకు నిలమైన ప్రాంతం, దీన్ని తాను అక్కడున్న 18 మంది ఆటవిక రాజులను ఓడించాడు అని చెప్తారు. సో టోటల్గా ఇది 18. తర్వాత విఎస్ స్మిత్ సముద్రగుప్తుని ఏమన్నాడు, ఇండియన్ నెపోలియన్ అన్నది మీకు ఇందాక చెప్పాను. దీనివల్ల వీడు గొప్పవాడయ్యాడు. ఈ యొక్క రాజ్యాలను ఆక్రమించడం వల్ల మాత్రమే గొప్పవాడయ్యాడు. ఈయన తర్వాత వచ్చిన పాలకుడు ఎవరు అంటే 2వ చంద్రగుప్తుడు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే సముద్రగుప్తుడి అనంతరం ఇమ్మీడియట్గా వచ్చిన పాలకుడు ఎవరంటే రామగుప్తుడు. ఈ రామగుప్తుడు పరిపాలించాడు. రామగుప్తుడుని అనంతరం వచ్చినవాడు 2వ చంద్రగుప్తుడు అన్నది మనకెలా తెలుస్తుంది అన్నది ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. సముద్రగుప్తుడికి పెద్ద కుమారుడు రామగుప్తుడే. వీడు అధికారానికి రాగానే శకులు రామగుప్తుడి పైన దాడి చేసి రామగుప్తుడిని ఓడించారు. ఓడించడమే కాక రామగుప్తుడి భార్యను ధ్రువాదేవి, ఈ యొక్క ధ్రువాదేవిని వాళ్ళు ఏం చేశారు అంటే బంధించి తీసుకొని వెళ్ళిపోయారు. అసలు శకుల చేతిలో ఓడిపోవడమే ఒక అవమానం. ఆ అవమానం ఓ రకంగా ఉంటే మళ్ళీ ఈ యొక్క రాకుమార్తెను వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. రాకుమార్తె అనడం కంటే రాజుగారి భార్య మహారాణి గారిని తీసుకొని వెళ్ళిపోయారు. ఇది గుప్తులకు చాలా అవమానం అయింది. దీంతో ఆగ్రహించిన 2వ చంద్రగుప్తుడు రామగుప్తుడిని ఓడించి వధించాడు. రామగుప్తుడిని కూడా మళ్ళా తిరుగుబాటు చేసి ధ్రువాదేవి వేషములో వెళ్ళి శకుల దగ్గర, శకుల సైనిక గుడారాలలోకి ధ్రువాదేవి వేషంలో వెళ్ళాడు. ఆల్రెడీ ధ్రువాదేవి అక్కడే ఉన్నా కూడా వేషములో వెళ్ళి ధ్రువాదేవి వేషములో వెళ్ళి శకులను అంతమొందించి ధ్రువాదేవిని రక్షించి ధ్రువాదేవిని వివాహమాడి అధికారానికి వచ్చినవాడు 2వ చంద్రగుప్తుడు అని చెప్తారు. దీనికి ఆధారం ఏమిటి అంటే ఈ యొక్క మనకు ఇందాక చెప్పాం దేవీ చంద్రగుప్తం అని పిలువబడే గ్రంథం. దేవీ చంద్రగుప్తం ప్రకారం అధికారానికి ఎవరు 2వ చంద్రగుప్తుడు ఎట్లా వచ్చాడు అన్నది మనకు తెలుస్తుంది. ఈ దేవీ చంద్రగుప్తం అనే గ్రంథాన్ని విశాఖదత్తుడు రాశాడు. విశాఖదత్తుడు రచించిన దేవీ చంద్రగుప్తం అని పిలువబడే గ్రంథం ద్వారా వీళ్ళు అధికారానికి వచ్చారు అన్నది మనకు తెలుస్తుంది. సో ఎట్లా వచ్చాడు అన్నది తెలుస్తుంది. ఇది స్టోరీ. అదేవిధంగా విశాఖదత్తుడు ఇంకో గ్రంథం కూడా రాశాడు అని చెప్పాం. అదేంటి అంటే ముద్ర రాక్షసం. ముద్ర రాక్షసంలో ఆయన ఏం పేర్కొన్నాడు అన్నది కనుక మనం చూస్తే ముద్ర రాక్షసంలో మౌర్య చంద్రగుప్తుడు ఎట్లా అధికారానికి వచ్చాడు అన్నది పేర్కొన్నాడు. ఇక్కడేమో వీళ్ళు ఎట్లా వచ్చారు అన్నది చూసాం. తర్వాత శకులను ఓడించి ఉజ్జయిని జయించాడు. ఈ స్టోరీలో అదంతా అంతే. శకారి విక్రమాదిత్య అనే బిరుదులు కూడా ఉన్నాయి. దాదాపు ఆనాడు ఆ రోజు మనకు భారతదేశంలో దాదాపు 14 మంది విక్రమాదిత్యులు ఉన్నారు. ఆ విక్రమాదిత్యులో ఈయన కూడా ఒక బిరుదు అన్నది తెలుస్తుంది, విక్రమ ఆదిత్యుడు అని. సో ఈయన యుగాన్ని ఒక పేరుతో కూడా పిలుస్తారు జనరల్గా. అదేంటంటే స్వర్ణయుగము. దేనికి స్వర్ణయుగము అన్నది కనుక చూస్తే సాహిత్యానికి, కళలకు, సాంస్కృతిక అభివృద్ధికి, శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి. సో ఇట్ ఈస్ పీరియడ్ నౌన్ యాజ్ ఎ గోల్డెన్ ఏజ్ ఫర్ లిటరేచర్, కల్చర్,
సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఈ అన్నిటికి సంబంధించింది అనేది మనకు తెలుస్తుంది. అందుకే ఈయన ఆస్థానంలో నవరత్నాలు అని పిలువబడే కవులు ఉండేవారు అని చూస్తాం. సో ఈయన కాలంలో కనుక మనం చూస్తే అత్యంత గొప్పగా ఉన్న కవి ఎవరు అంటే కాళిదాసుడు. కాళిదాసును ఇండియన్ షేక్స్పియర్ అంటారు. మళ్ళీ చూడండి, ఆంగ్లేయుల కాలంలో భారతదేశ చరిత్రను భద్రపరచడం పొందుపరచడం జరిగింది కాబట్టి వారితో కంపారిజన్. కానీ అదర్వైజ్ కాళిదాసు అనేవాడి కంటే ఈ యొక్క షేక్స్పియర్ దాదాపు ఒక 1200 సంవత్సరాలు చిన్నవాడు. అయినా మనం వాళ్ళతో కంపారిజన్ చేయవలసి వచ్చింది. కారణాలు వేరు ఎట్లున్నా కాళిదాసు చాలా గొప్ప కవి. ఈయన గురించి మనం ఉజ్జయినిలో జన్మించాడు అని, సరే తర్వాత కాలంలో ఈయన గొప్ప పండితుడు అని, అక్కడ మాతా ఉపవాసకుడు రకరకాలుగా చెప్తాం. కాళిదాసు రచించిన నాటకాలు కావ్యాలు 2 ఉన్నాయి. ఈయన రచించిన నాటకాలలో అత్యంత ప్రాధాన్యత మరియు అత్యంత ప్రాముఖ్యతను కలిగినది ఏంటంటే అభిజ్ఞాన శాకుంతలం అని పిలువబడేది. ఈ అభిజ్ఞాన శాకుంతలంలో ఆయన ఏం పేర్కొన్నాడు అన్నది చూస్తే, మహాభారతములో ఈ దుష్యంతుడు అనేవాడు శకుంతల అనే ఆ యొక్క ఆవిడ మధ్యలో జరిగిన ప్రణయం, ఆ తర్వాత వాళ్ళు క్రమంగా ఎట్లా వెదిగాడు, వాళ్ళకు జన్మించిన కుమారుడైన భరతుడు వగేరని చెప్తాం. సో ఈ అభిజ్ఞాన శాకుంతలములో శకుంతలాదేవి గారు తను భర్త దగ్గర అంటే దుష్యంతుడి దగ్గర ఉన్న విషయాన్ని ఆయన వదిలేసి మర్చిపోయి వెళ్ళిపోయి మరిచినట్లు నటిస్తున్న దృశ్యాలను అత్యంత వైభవవేతంగా మన కంటికి కనిపించేటంత అద్భుతంగా ఆయన రాయగలిగాడు. దాన్నే మనం అభిజ్ఞ శాకుంతలం లేదా అంటాం. రెండవది మాళవిక అగ్నిమిత్రము అనేది ఉంది. మాళవిక అగ్నిమిత్రము అంటే మాళవిక అగ్నిమిత్రము అగ్నిమిత్రము ఇది ఏంటంటే మాళవిక అని పిలువబడే ఒక నృత్యకారిణి, అగ్నిమిత్రుడు అని పిలువబడే ఒక పాలకుడు, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ప్రేమ కావ్యము అంటాం. అసలు ఎవడు ఈ అగ్నిమిత్రుడు అన్నది చూస్తే, మనకు మౌర్యులు పతనమైన తర్వాత భారతదేశంలో ఆనాడు వీళ్ళ వారసులుగా వచ్చిన వాళ్ళు ఎవరంటే శుంగులు. శుంగులలో తొలి స్థాపకుడు ఎవరు అన్నదాన్ని కనుక మనం గమనిస్తే ఆ తొలి పాలకుడిని పుష్యమిత్ర శుంగుడు అంటారు. పుష్యమిత్ర శుంగుడి తర్వాత వచ్చిన పాలకుడు ఎవరు అన్నది మనం చూస్తే ఆయన పేరు అగ్నిమిత్రుడు. ఆ అగ్నిమిత్రుడి ఆస్థానములో ఉన్న నర్తకి ఈ మాళవిక. ఈ మాళవికకు ఆ అగ్నిమిత్రుడి మధ్యలో ఉన్న ప్రేమనే ఒక నాటకంగా రాశాడు ఈ కాళిదాసు. వాస్తవంగా అగ్నిమిత్రుడు క్రీస్తు పూర్వం 100 కంటే ముందున్న పాలకుడు. కాళిదాసు క్రీస్తు శకం 380 ప్రాంతంలో ఉన్నవాడు. వీళ్ళిద్దరి మధ్యలో దాదాపు 500 సంవత్సరాల వ్యత్యాసం ఉన్నా ఊహించి రాయబడింది మాళవిక అగ్నిమిత్రం. చాలా వరకు మనం రాస్తాం కదా, మహమ్మద్ జైషి రాసిన పద్మావతి లాగానే ఇది కూడా జరిగిండొచ్చు, జరగకపోయి ఉండవచ్చు, ఎదురు కావచ్చు. సో ఒక నాటకం రాయడానికి 2 క్యారెక్టర్స్ క్రియేట్ చేశాడు. అది ఒకటిగా చూడండి, విక్రమ ఊర్వశి విజయం అన్నది ఒకటి, ఋతు సంహారం. సో ఇలా 4 నాటకాలు అయితే మరొకటి కావ్యాలు రాశాడు. ఈ కావ్యము ఏమిటంటే మేఘదూతం. ఈ మేఘదూతము ఏంటికి సంబంధించింది అన్నది కనుక చూస్తే, ఒక ప్రియురాలు తను బాధపడుతూ కూర్చున్నది. అటువైపు నుంచి ఒక మేఘం వస్తూ ఉన్నది. తన ప్రియుడు చాలా దూర ప్రాంతంలో ఉన్నాడు. ఆ దూర ప్రాంతంలో ఉన్న ప్రియుడికి సందేశం పంపించడం, మేఘం ద్వారా పంపించడమే మేఘదూతం లేదా మేఘ సందేశం. దూతగా ఇక్కడ ఎవరు పనిచేశారు అంటే మేఘం పనిచేసింది. మామూలుగా ఈరోజు మనం ట్విట్టర్, వాట్సాప్ ఎట్లా వాడుతున్నామో ఆ రోజులలో ఈ ట్విట్టర్, వాట్సాప్ లేవు కాబట్టి టెలిగ్రాములు, ఆమె ఆ యొక్క మేఘాన్ని వాడుకున్నది. అయ్యో నేను ఇక్కడ బాధపడుతూ ఉన్నాను, నీవు అక్కడ ఎలా ఉన్నావురా, నీవు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు దుర్మార్గుడా అని ఆమెను వారి తిడుతూ ఆమె పంపిన లేఖ లేదా సందేశాన్ని మేఘదూతం అంటాం. అది చేరిందా
ఇంప్రాక్టికల్గా మీరు థింక్ చేయకండి. సో కొంత ఏంటంటే ఇవన్నీ కూడా నాటకాలు, కావ్యాలు ప్రజలకు ఒక జ్ఞానం కలిగించడం కోసం చేయబడిన కానీ ప్రాక్టికల్గా మేఘం తీసుకెళ్ళి సమాచారం చెప్తాడే దాన్ని ఇవ్వడం ఏం చేయలేండి. ఇంకా రెండవది వచ్చేసి రఘువంశం. ఎవడండి ఈ రఘులు? రఘువంశము ఏంటంటే భారతదేశములోనే కాక యావత్ ప్రపంచములోనే మనము ఆదర్శ పురుషుడిగా చూసేవారిలో రఘురాముడు ఒకరు. మీకు లెజెండరీ పర్సనాలిటీ ఇన్ ఇండియా లార్డ్ రామ, లెజెండరీ పర్సనాలిటీ ఇన్ గ్రీక్ అపోలో, లెజెండరీ పర్సనాలిటీ ఇన్ పర్షియన్ కల్చర్ అఫ్రాషియా. సో భారతదేశంలో ఏ విధంగా అంటే మనం ఈ ఉన్నారో లార్డ్ రామ, ఈ యొక్క రాముడిని భారతదేశంలో ఆదర్శ పురుషుడుగా చూస్తాం. ఈజ్ ద బెస్ట్ సన్కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాముడు అంటాం. రెండవది వచ్చేసి బ్రదర్కి చెప్పాలని అంటాం, పాలకుడిగా చెప్పాలంటాం. సో ఇంకా ఇట్లా రకరకాలు. కాబట్టి వారి యొక్క వంశ చరిత్రను ఈయన ఒక కావ్యంగా రాశాడు కాబట్టి దాన్ని ఆ కావ్యాలలో యొక్క రఘువంశం ఒక దానికి ఇంపార్టెన్స్ మనం ఇవ్వచ్చు. కుమార సంభవం మీకు సంబంధించి తెలిసిందే, ఇదంతా శైవానికి సంబంధించిన దాంట్లో ఆ యొక్క స్టోరీ అంతా కూడా మీరు చూస్తూ వస్తారు. ఇట్లా తొలి కవి ఎవరు అంటే కాళిదాసు గారికి సంబంధించింది మనం చూసాం. తర్వాత వీళ్ళలో ఒక గొప్ప కవి ఎవరు అన్నదాన్ని కనుక మనం చూస్తే విష్ణు శర్మ అనేవారు ఉన్నారు. విష్ణు శర్మ పంచతంత్ర అనేదాన్ని రాశాడు. ఏంటి ఉంది ఇందులో పంచతంత్ర? పంచతంత్రలో ఉన్న అంశం ఏమిటి అన్నది కనుక మనం చూస్తే ఒక నిజంగా రియలీ ఇట్ ఈస్ ఏ నాలెడ్జబుల్ టెక్స్ట్. మనకు కామన్ సెన్స్ మరియు క్లిష్ట పరిస్థితుల్లో జ్ఞానం పెంచుకోవడానికి ఉపయోగపడే అన్ని రకాల టెక్నిక్స్ ఈరోజు మనం చెప్తామే పిల్లలకి. క్యాంపస్ రిక్రూట్మెంట్ టెస్ట్ కోసం మీరు ఇలా చదవాలి, అలా చదవాలి, అలా ప్రిపేర్ కావాలి, ఇలా ప్రిపేర్ కావాలని. అది ఒక రకంగా ఒక మనిషి అడవిలో చిక్కుకుంటే తాను బయటికి రావడానికి, అడవి అంటే ఇక్కడ ఉన్న సమస్యలలో చిక్కుకుంటే బయటికి రావడానికి ఎట్లా అన్నదానికి ఒక ఎపిసోడులుగా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ పంచతంత్రంలో ఫాక్స్ ప్లేడ్ ద వెరీ వైటల్ రోల్. తెలివితేటలకు నిదర్శనంగా అది కనిపిస్తూ వస్తుంది. రైట్. దాని తర్వాత ఈ యుగాన్ని మనం ఏమంటామంటే సంస్కృత భాషకు ఒక స్వర్ణయుగం. అలా సంస్కృత భాషకు స్వర్ణయుగంగా పేరుగాంచిన యుగములో ఈ అమరకోశం గురించి మనకు కొంత వచ్చింది. ఎందుకు అంటే ఆ సందర్భములో సంస్కృతము ఒక కావ్య భాషగాను, నాటక భాషగాను, శాసన భాషగాను వెలుగొందుతుంది. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ది గుప్తా సాంస్క్రిట్ బికేమ్ ఏ స్క్రిప్ట్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్, స్క్రిప్ట్ ఆఫ్ టెక్స్ట్. ఆ సందర్భంలో దానికి సంబంధించిన అర్థాలు కూడా ప్రజలకు కావలసి వచ్చినది. కాబట్టి అమరసింహుడు అనేవాడు అమరకోశము అని పిలువబడే ఒక గ్రంథాన్ని రాసి మనకు అప్పచెప్పడం అనేది జరిగింది. దీని ద్వారా మనకు చాలా విషయాలు ఇందులో తెలిసాయి అన్నది మనం చూసాం. తర్వాత విశాఖదత్తుడు రచించిన ముద్ర రాక్షసం దేవి చంద్రగుప్తం. మీకు ఇందాక కూడా చెప్పాను ఇది. ఈ ముద్ర రాక్షసం ఏంటి అన్నదాన్ని మనం చూస్తే ముద్ర రాక్షసంలో చంద్రగుప్త మౌర్యుడు ఏ విధంగా అధికారానికి వచ్చాడు, ఎవరిని తొలగించి వచ్చాడు? ఆనాడు ప్రజలకు ప్రజాకంఠ పాలకుడైన నందవంశములో చివరివాడైన ధననందుడిని ప్రజల సహకారముతో తిరుగుబాటు చేసి పదవీచిత్తుడిని చేసి ఈ యొక్క చంద్రగుప్తుడు అధికారానికి వచ్చాడు. దాదే ముద్ర రాక్షసంలో పేర్కొనబడిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. రెండవది ఏంటంటే దేవి చంద్రగుప్తం. ఈ దేవి చంద్రగుప్తం దేనికి సంబంధించింది అన్నది చూస్తే ఇందాకే చెప్పాను, రెండవ చంద్రగుప్తుడు ఏ విధంగా అధికారానికి వచ్చాడంటే ఇప్పుడు ఆయన కాలమే ఇది. శూద్రకుడు రచించిన మృచ్ఛకటికము కూడా ఒక గొప్ప గ్రంథము అని మనం ఆ రోజులో చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వాత్సాయన సంబంధించింది చూస్తే కామసూత్రము హితోపదేశానికి వచ్చే వరకు ఇది ఒకటి. తర్వాత వజ్జిక కౌముదిని మహోత్సవం చెప్పాం మనం, ఆయన అధికారం ఎట్లా వచ్చాడో మొదటివాడని. భాష్య అనేవాడు స్వప్నవాసవ దత్తము అనేది మనకు తెలుస్తుంది. సో తర్వాత మనం కొన్ని ఆధారాల ప్రకారం కనుక చూస్తే కామాంధక అనేవాడు నీతి సారాన్ని కూడా రాశాడు అన్నది మనం చూస్తాం. సో ఇట్లా వీళ్ళందరూ కూడా ఇందాక పేర్కొన్న వాళ్ళు మొత్తం కూడా
ఈ 9 మంది కామాంధక నీతిసారతో చూస్తే ఈ కామాంధక నీతిసారం అనేది ఈ టైంలో కంపెల్ చేయబడింది. ఇది వీళ్ళకు ఒక ప్రామాణికమైన గ్రంథంగా పనిచేసింది. దేంట్లో పనిచేసింది అన్నది కనుక మనం చూస్తే పరిపాలనలో. అందుకే సంస్కృత భాషకు ఇది స్వర్ణయుగము. ఈ సంస్కృత భాషకు ఇక్కడ స్వర్ణయుగము అన్నదాన్ని కనుక చూస్తే మరి మిగతా దానికి స్వర్ణయుగం కాదంటే దీనికి మాత్రమే కాదు, ఒక శాస్త్రీయ విజ్ఞానము కూడా ఇది స్వర్ణయుగమే. అంటే లిటరేచర్ పార్ట్ ఒకటే కాదు, ఈ యొక్క సైంటిఫిక్ డెవలప్మెంట్లో కూడా ఇది స్వర్ణయుగమే అని చెప్పవచ్చు. ఇందాక మనం ఏమనుకున్నాం, స్వర్ణయుగము అనేది ఈ యొక్క 9 మంది కవులను ఆదరించడం వల్ల. ఒక రకంగా 2వ చంద్రగుప్తుడి కాలంలో 9 మంది కవులు స్వర్ణయుగం ఎట్లనో తెలుగు భాషకు కూడా ఒకటి ఉంది. చిన్న క్లూ చెప్తా మీకు, ఎక్కడో దగ్గర యూజ్ అయ్యేదే కదా. అది శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలు అని పిలువబడే 8 మంది కవులు ఉండేవాళ్ళు. ఈ యొక్క అష్టదిగ్గజాలు అని పిలువబడే ఒక 8 మంది కవులు, ఆ 8 మంది కవులు కూడా తెలుగు భాషకు ఒక స్వర్ణయుగాన్ని సృష్టించారు ఆ రోజులో అని చెప్పుకోవచ్చు. అల్లసాని పెద్దన్న కానీ, తెనాలి రామలింగడు కానీ, దూర్జటి కానీ, లేకపోతే ఈ యొక్క వరుదిని ప్రవరాఖ్యులకు సంబంధించిన కథలు రాసిన వాళ్ళు కానీ, సో పింగళి సూరన్న, గంటం సింగయ్య, నందితిమ్మన, అట్లా వీళ్ళు కూడా మొత్తం దీనికి గొప్పగా సేవ చేసి ఉన్నారు అన్నది మనం భావించుకోవచ్చు. ఎందుకు అంటే ఒకటేమో పొలిటికల్ టెక్స్ట్, ఇదేమో లవ్ అఫేర్కి సంబంధించిన ఒకటి, ఇదేమో అధికారానికి వచ్చినది. కామసూత్రము అని పిలువబడేదేమో ఒక సైంటిఫిక్ నాలెడ్జ్. ఆ రోజులలో ఈ యొక్క ప్రజలు లైంగిక కార్యక్రమాలకు సంబంధించిన జ్ఞానం పెంచుకోవడం, హితోపదేశము అనేది ఇతరులకు జ్ఞానం బోధించడానికి బాగా ఉపయోగపడిన దానిగా చూడవచ్చు. శూద్రకుడు రచించిన మృచ్చకటికము కానీ, విశాఖదత్తుడు రచించిన ముద్రలక్షణం దేవి చంద్రగుప్తం కానీ, అమరసింహ అమరకోశం కానీ, విష్ణు శర్మ పంచతంత్రం కానీ, ఇంకా ఈయన గురించి మనం కాళిదాస్ గారి గురించి ఎంత ఎక్కువగా చెప్పుకున్నా అంత తక్కువే అనిపించడంత గొప్పగా ఉన్నవాళ్ళు వీళ్ళు అని మనకు తెలుస్తుంది. సో దీని తర్వాత మనం శాస్త్రీయ విజ్ఞానంలో కూడా ఈ టైంలో బాగా డెవలప్మెంట్ జరిగాయి అన్నది మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి దీన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో సైంటిఫిక్ డెవలప్మెంట్స్, నెక్స్ట్ ఏమైతే స్వర్ణయుగానికి కారణమైనవో వాటన్నిటిని కూడా మనం పరిశీలిద్దాం.